హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నారనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి. ఈ వీడియో వచ్చేసి ఏంటి అంటే, నేను మా హస్బెండ్ ఈరోజు బయటికి వెళ్తున్నాం, లైక్ బేబీ షాపింగ్ చేద్దాం అనేసి. లెట్స్ సీ. ఈరోజు వెదర్ కూడా మంచిగా ఉంది, కొంచెం సన్ కూడా వచ్చింది. సో అందుకే అనేసి బేబీ షాపింగ్కి వెళ్దామని అనుకుంటున్నాము. మా ఇంటి దగ్గరలో ఒక షాపింగ్ మాల్ ఉంటుంది. సో దాంట్లో ఆఫర్స్ ఎక్కువగా ఉన్నాయి, సమ్మర్ సేల్ నడుస్తుంది అనమాట. సో ఒకసారి వెళ్ళి చూద్దామని అనుకున్నాము అండ్ మాల్కి అయితే వచ్చేసాము ఫైనల్గా. సో బేబీ షాపింగే చేద్దామని అనుకున్నా. సో ఇంకా స్టార్ట్ చేశాను అనమాట. మెల్లిగా ఒక్కొక్క షోరూమ్కి వెళ్ళి చూద్దాం. సో ఆఫర్స్ ఎక్కడ ఎక్కువగా ఉన్నాయో అక్కడ కొన్ని పిక్ చేసాము. ఇంకా బేబీ షాపింగ్ చేస్తున్నాము. నేనైతే అసలు ఫుల్ ఎగ్జాస్ట్ అయిపోయాను. బట్ వీళ్ళ డ్రెస్సెస్ చూస్తూ ఉంటే చాలా చిన్న చిన్నగా లిటిల్గా చాలా క్యూట్గా ఉండే అనమాట. నేను అలసిపోయా కూడా, అసలు చాలా అంటే చాలా వాక్ చేశాను నేను ఆ రోజు. ఎంత అలసిపోయినా కూడా వాళ్ళ షాపింగ్ అంటే ఒకలాంటి ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా. సో ఆ ఎగ్జైట్మెంట్తో చాలా షాపింగ్ చేశాము. ఈ బేబీ షాపింగ్స్లో అసలు మనకు టైం కూడా తెలీదు. ఎంత అలసిపోయినా ఏం చేసినా కానీ అసలు అందులో నుంచి రాము మనము. అంత చిన్న బుడ్డగా ఉన్నాయి వీళ్ళ డ్రెస్సెస్, భలే క్యూట్గా ఉన్నాయి. అన్నీ తీసుకోవాలనిపించింది నాకైతే. ఇంకా కొంచెం షాపింగ్ అయిపోయిన తర్వాత బ్రేక్ తీసుకున్నా నేను. ఫస్ట్ నేను ఐస్ క్రీమ్ తింటా అనేసి నేను ఐస్ క్రీమ్ తీసుకొని తింటున్నా అనమాట. ఎందుకంటే ఆ రోజు 30 degrees దాకా ఉండే మాకు టెంపరేచర్, చాలా సన్నీగా ఉండే. సో కొంచెం కూల్గా ఏదన్నా తినాలనిపించింది నాకు. సో అలా ఆ ఐస్ క్రీమ్ తిన్న తర్వాత నేను సిఫోరాకి వెళ్ళాను. నాకు కూడా కొంచెం షాపింగ్ అవసరం ఉండే, మేకప్ స్టఫ్ అలా తీసుకున్నాను. తీసుకున్న తర్వాత మళ్ళీ గో ఆన్ ఫర్ బేబీ షాపింగ్. అలా కొంచెం బేబీ షాపింగ్ చేసుకొని, నా షాపింగ్ చేసుకొని ఇంకా ఇంటికి బయలుదేరుతున్నాము. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. బాయ్.